హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనము డీజిల్ ఇంజిన్ మీద ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ద ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఏ డీజిల్ సైకిల్ ఎట్ ద బిగినింగ్ ఆర్ 1 bar అండ్ 15 degrees. అంటే మనకి ఏమి ఇచ్చారు, P1 = 1 bar అని ఇచ్చారు అండ్ T1 = 15 degrees. 15 degrees సెంటిగ్రేడ్ అంటే మనకి 15 + 273 చేయాలి కదా. సో 15 + 273 చేస్తే 288 కెల్విన్, అంతే కదా, 288 కెల్విన్. నెక్స్ట్, ద ప్రెజర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ ఈజ్ 40 bar. కంప్రెషన్ ఎండింగ్ దగ్గర మనకి 40 bar ఉందంట. ఓకే, మనకి ఇక్కడ ఇది 0.1, ఇక్కడ 0.2, ఇది ఇక్కడ మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. 1 to 2లో మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. మనకి ఇక్కడ ఇది పీవీటీఎస్ డయాగ్రామ్ కాబట్టి ఇది ప్రెజర్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనకి 1 bar ఉంది P2 దగ్గర. ఓకే, P2 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ అన్నారంటే ఇది కంప్రెషన్ స్టార్టింగ్ పాయింట్, ఇది కంప్రెషన్ ఎండింగ్ పాయింట్ కాబట్టి ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర అంటే P2 దగ్గర మనకి 40 bar ఉందని మనకి చెప్తున్నారు. ఓకే, P2 = 40 bar. ఓకే, నెక్స్ట్, అండ్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ 2 bar. ఓకే, ఎక్స్పాన్షన్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 అండ్ ఎండ్ ఎట్ 4. ఓకే, ఎక్స్పాన్షన్ ఎండ్లో అంటే ఈ 0.4 దగ్గర మనకి 2 bar ఉందన్నమాట. అంటే మనకి P4 ఇచ్చారు. ఓకే, P4 = 2 bar. ఓకే, మనం ఈ క్వశ్చన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకొని P1 ఏంటి, P2 ఏంటి, ఇక అసలు ఏ ప్రెజర్స్ ఇచ్చారు అనేసి మనం తెలుసుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఫైండ్ ద ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టేక్ గామా = 1.4. ఓకే, మనం ఇప్పుడు కన్సిడర్ 1 and 2 ప్రాసెస్. 1 and 2 ప్రాసెస్ ఏంటమ్మా, ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి దాని యొక్క రిలేషన్ రాద్దాం, ప్రెజర్ టెంపరేచర్ రిలేషన్. ఓకే, T2/T1 = P2/P1 గామా -1/గామా. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ T1 నోన్, P2 తెలుసు, P1 తెలుసు, గామా కూడా తెలుసు. మనకి అన్నోన్ ఏంటి, T2 కాబట్టి T2ని నేను ఒక సైడ్ వేసుకొని మిగతా అన్ని నేను అటు సైడ్ తీసుకెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు T2 = P2/P1 పవర్ గామా -1/గామా. ఈ T1 ఇటు సైడ్ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఇంటూ T1. ఇంతే. ఇప్పుడు వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో T2 = P2 ఎంత మనకి 40 bar బై P1 అంతా 1. ఓకే, ఇంటూ గామా అంటే ఎంత 1.4 - 1/1.4. ఓకే, ఇంటూ T1 ఎంత మనకి 288 కదా, 288 కెల్విన్. సో ఈ వాల్యూని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి T2 = 826.27 కెల్విన్స్. యూనిట్స్ అనేవి కెల్విన్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా, T2ని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, నెక్స్ట్ T3ని ఫైండ్ అవుట్ చేద్దాం. T3ని ఫైండ్ అవుట్ చేసే కన్నా ముందు T4ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మనకి రిలేషన్లో 3 to 4ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 4 to 1 ఏం జరిగిందో 4 నుంచి 1 వరకు టెంపరేచర్ని, ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు T4 P4 నోన్ ఉంటాయి కదా, అప్పుడు T3ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు కన్సిడర్ 4 to 1 ప్రాసెస్. ఓకే, మనకి ఫస్ట్ ప్రాసెస్ ప్రెజర్ టెంపరేచర్ తెలుసు కదా అట్ ప్రాసెస్ 1 దగ్గర. సో మనం ఇది యూజ్ చేసి ప్రాసెస్ 4 దగ్గర మనకి మన వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, P1/T1 = P4/T4 కదా. దీన్ని ఈ T4ని ఇటు సైడ్ ఉంచేసి T4ని ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. అంటే
T4 ఇటు సైడ్ వెళ్ళి మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఈ T1 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసిన P1 కిందకు వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, సో P4 బై P1 ఇంటూ T1 అని రాసుకోవచ్చు కదా మనం. దీన్ని మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. T4 ఈజ్ ఈక్వల్ టు P4 అంటే 2 కదా, P1 అంటే 1 ఇంటూ T1 అంటే 288. సో మనకు T4 తెలుస్తుంది కదా. సో టెంపరేచర్ అట్ 4 ఈజ్ ఈక్వల్ టు 576 కెల్విన్. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ T3ని ఫైండ్ అవుట్ చేద్దాం. కన్సిడర్ 3 to 4 ప్రాసెస్. T3 by T4 is equal to P3 by P4 పవర్ గామా మైనస్ 1 బై గామా. ఇప్పుడు ఈ T3 కదా నాకు కావాలి. ఈ T4 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి నా వాల్యూస్ అన్నీ ఇటు సైడ్ తీసుకొస్తాను. ఓకే, T3 ఇటు సైడ్ ఉంది. సేమ్ P3 బై P4 ఇంటూ గామా మైనస్ 1 బై గామా ఇంటూ T4. ఓకేనా, ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. P3 అంటే 40 బై P4 అంటే 2 బై 1.4 మైనస్ 1 బై 1.4 ఇంటూ 576. T4 అంటే మనకి 576 కదా, మనకు ఆల్రెడీ ఇప్పుడే వచ్చింది కదా. సో ఈ వాల్యూస్ అన్ని క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే T3 ఈజ్ ఈక్వల్ టు 1355.64 కెల్విన్. ఓకేనా, సో మనకి టెంపరేచర్స్ అన్నీ వచ్చేసాయి. సో టెంపరేచర్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఈజీగా ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఈ సైడ్న ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని ASC అనుకుంటున్నాను. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ బేసిక్ ఫార్ములా ఏంటి? Q1 మైనస్ Q2 బై Q1 కదా. సో Q1 మైనస్ Q2 అంటే ఏంటి? వర్క్ డన్ బై Q1 అంటే హీట్ సప్లైడ్, అంతే కదా. ఇప్పుడు Q1 అంటే ఏంటి? అసలు Q అంటే ఏంటి? MCP డెల్టా T కదా హీట్ అంటే. సో మాస్ అనేది కాన్స్టెంట్ అనుకుంటే మనకి CP డెల్టా T అవుతుంది కదా. సో T3 మైనస్ T2 బై T3 మైనస్ T2 మైనస్ CV ఇంటూ T4 మైనస్ T1 బై CP ఇంటూ T3 మైనస్ T2 అనుకుంటున్నాను. ఓకే, 4 to 1 అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ CV వేసాను. ఓకేనా, మనకి 2 నుంచి 3కి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కాబట్టి నేను CP వాల్యూ వేసాను, ఇక్కడ CP అందుకే వేసాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చు? 1 మైనస్ 1 బై గామా ఇంటూ T4 మైనస్ T1 బై T3 మైనస్ T2గా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 మైనస్ 1 బై 1.4 గామా అంటే 1.4 కదా. T4 అంటే 576 మైనస్ 288 బై T3 అంటే 1355.64 మైనస్ 826.27 కదా. ఓకే, T2 అంటే. సో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే 0.6114 అనేది వస్తుందన్నమాట. ఓకే, ASC ఈజ్ ఈక్వల్ టు ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 0.6114 అనమాట. ఓకే, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ASC ఈజ్ ఈక్వల్ టు
61.14%. ఓకేనా, చాలా సింపుల్ అనమాట. మనకి టెంపరేచర్స్ని అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. లాజిక్ యూజ్ చేసుకొని ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలిస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.